am Swati from AID branch. Today my TTR topic is Lagrange's method. Find the minimum value of x square plus a square plus z square subjected to x square z equals to a cube. మనకి మినిమం వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనే ఈక్వేషన్ ఇచ్చారు. సబ్జెక్టెడ్ టు ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎఫ్ఎక్స్ అని తీసుకుంటాం మనం. ఇక్కడ ఫార్ములాలో ఎఫ్ఎక్స్ బై జెడ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని తీసుకుంటాం. తర్వాత ఫార్ములాలో ఫైవ్ ఆఫ్ ఐ ఉంది కదా, ఆ ఫైవ్ ఆఫ్ ఐ వాల్యూ వచ్చేసింది ఎక్స్ వై జెడ్ మైనస్. ఇక్కడ మనకి ఈక్వేషన్లో ఈక్వాలిటీలో మార్చుకుంటాం మనం. ఇక్కడ ఈ ఫార్ములా వచ్చేసి ఇది దీని ఫార్ములా. మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే మనం ఇలా తీసుకున్నాం కదా, అది ఇలా వేస్తున్నాం. ఫైవ్ లాంబ్డా ఇంటూ ఫైవ్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ వేసుకున్నాం. మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత లవ్ డిఫరెన్షియేట్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్. ఈ ఈక్వేషన్ని ఎక్స్ వై జెడ్తో డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఫస్ట్ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫస్ట్ ఈక్వేషన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ కంటే 2x అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది. మిగతా వాల్యూస్ లేదు కాబట్టి 0 అయిపోద్ది. తర్వాత ఈ వాల్యూ వచ్చేసి ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్కి డెరివేట్ చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది, ఇది 1 అయిపోతుంది. తర్వాత 2x ఈక్వల్స్ టు ఇది అక్కడికి వెళ్తే మైనస్ లాంబ్డా వైజెడ్. మనకి మైనస్ లాంబ్డా వాల్యూ కావాలి కాబట్టి మైనస్ లాంబ్డా ఇక్కడ తెచ్చేసుకొని ఇటు సైడ్ 2x బై వైజెడ్. ఇది ఈక్వేషన్ 1 తీసుకున్నది. తర్వాత ఎక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వైజ్గా చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఫ్రమ్ ఈక్వేషన్ ఏ. సేమ్ ఇది కూడా అలాగే. ఇక్కడ ఎక్స్లో చేసాం కాబట్టి 2x వచ్చింది, ఇక్కడ వైట్లో చేస్తాం కాబట్టి 2y వచ్చింది. సేమ్ అదే ప్రాసెస్. తర్వాత మనకి మళ్ళీ మైనస్ లాంబ్డా వాల్యూ కావాలి కాబట్టి ఈ 2y ఇలా తెచ్చుకొని ఈ ఎక్స్ బై చేసాం. ఈ ఈక్వేషన్ ఇది వచ్చింది. తర్వాత సేమ్ అదే ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు జడ్ చేస్తాం. జడ్ చేస్తే ఇక్కడ 2z వచ్చింది. సేమ్ మనకి మైనస్ లాంబ్డా వాల్యూ కాబట్టి ఈ వాల్యూ ఈక్వేషన్ 3 అంటున్నాం. తర్వాత మైనస్ లాంబ్డా వాల్యూస్ ఈక్వేషన్ 1, 2 అన్నీ ఈక్వల్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది ఈక్వల్ చేస్తున్నాం మనం. ఇక్కడ 2 వాల్యూ 2 క్యాన్సిల్ అయిపోయి, ఇక్కడ జెడ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు వై బై జెడ్. ఇది ఈక్వేషన్ ఫార్ములా రాస్తుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, వై ఇంటూ వై స్క్వేర్. ఇది ఈక్వేషన్ 4 కింద అనుకుంటాం. తర్వాత ఈ రెండు చేసుకుంటాం. ఈక్వల్స్ చేసుకున్నాక 2 క్యాన్సిల్ అయిపోయింది, x క్యాన్సిల్ అయిపోయింది. వై ఇంటూ వై స్క్వేర్, జెడ్ ఎక్స్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ ద్వారా ఈక్వేషన్ 5 వచ్చింది. తర్వాత అలానే ఇది చేసుకుంటాం. తర్వాత 2 క్యాన్సిల్ అయిపోయింది, వై క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎక్స్ స్క్వేర్, ఇది జెడ్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 6 వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ ఈక్వల్స్ టు జెడ్ స్క్వేర్. ఆ మూడో ఒక ఈక్వేషన్లో రాసుకుంటే స్క్వేర్ అండ్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జెడ్ వచ్చింది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే వై ఈక్వల్స్ టు కూడా వై ఎక్స్ అవుతుంది. తర్వాత జెడ్ ఈక్వల్స్ టు కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అన్నీ ఎక్స్ అయిపోయింది. ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూ ఏది తీసుకున్నా మనం ఎక్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ కూడా ఎక్స్, వై వాల్యూ కూడా ఎక్స్, జెడ్ వాల్యూ కూడా ఎక్స్. తర్వాత ఇది ఇలా తెచ్చుకుంటే మైనస్ ఈకి ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎక్స్ వాల్యూ ఏదైతే వై జెడ్ ఉంది కదా, వై ఈక్వల్స్ టు ఏ, జెడ్ ఈక్వల్స్ టు ఏ. తర్వాత మెయిన్ ఈక్వేషన్ కాంప్లెక్స్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ 0. జెడ్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ కదా, ఏ. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 3 ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 3 ఏ స్క్వేర్. ఈ 3 ఇటు సైడ్
వచ్చేసి 0 అయిపోయింది. A ఈక్వల్స్ టు 0.